ఈరోజు పోలీసులు అడ్డం పెట్టుకొని ఎవడు నీ మీద ఎదురు తిరగకూడదని చెప్పి అక్రమ అరెస్టులు, పోసాని మురళీకృష్ణ ఏదో మాట్లాడని చెప్పి రిపీటెడ్గా చూపిస్తున్నాను నీ యొక్క టీవీలో నీ కథలో ఆయన మాట్లాడేటువంటి బూతులు. మరి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు, నువ్వు పవన్ కళ్యాణ్ లోకేష్ మాట్లాడేటువంటి మాటలు నీ యొక్క ఛానల్స్లో చూపిస్తారని పచ్చ మీడియాలో నేను ఇస్తా క్లిప్పింగ్స్. నీ అమ్మ మొగుడా అని చెప్పి నువ్వు మాట్లాడేటువంటి మాటలు మర్చిపోతున్నావా చంద్రబాబు నాయుడు? ముండల దగ్గరికి పనుకొని పోతున్నాడని చెప్పి మాట్లాడేటువంటి మాటలు లోకేష్ను మర్చిపోయినావా అని చెప్పి అడుగుతున్నా. మరి నువ్వు మాట్లాడేటువంటి మాటలకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీ మీద తీసుకొని వచ్చి లోపలేలేదే మిమ్మల్ని? రాజకీయాల్లో మీరు ఎవరైనా చౌకబారుగా మాట్లాడినప్పుడు దానికి రియాక్షన్గా ఇంకొకరు మాట్లాడతారు. అది కాదు, మనిషిని కూర్చొని వేధించాలనేటువంటి తత్వంతో ముందరికి పోకూడదు. రాజకీయాలు ఉండేది, రాజకీయాలు విమర్శలు ఉంటాయి. మీరు అదుపు తప్పి మాట్లాడినప్పుడు ప్రత్యర్థి కూడా అదుపు తప్పి మాట్లాడతాడు, అది సహజం. దానికి హుందాతనం మీ దగ్గర నుంచి మొదలు కావాలా. మరి నువ్వు తప్పు చేసింటే నువ్వు నీ అమ్మ మొగుడా అని చెప్పి నువ్వు మాట్లాడిందని నువ్వు క్షమాపణ చెప్తావా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడును. క్లిప్పింగ్స్ చూపించమంటావా? ఏమి లోకేష్, ఏమయ్యా పవన్ కళ్యాణ్, నువ్వు ఏదేదో కూర్చొని మాట్లాడావు, తాట తీస్తా చెప్పుతో కొడతానని చెప్పి మాట్లాడినావు. మరి నీకు హక్కు ఉందా? నువ్వు మాట్లాడితే ఇతర పార్టీ వాళ్ళకి హక్కులు ఉండవా అని చెప్పి నేను అడుగుతున్నా. నీకు ఒక న్యాయం, ఇంకొకరికి ఒక ధర్మమా? పోలీసులు కూడా ఈరోజు నేను ఒకటి విన్నపం చేసుకుంటున్నాను. దయచేసి మీ లిమిట్లు దాటద్దండి. ఎవరి మీదైనా విచారణ చేయాలంటే సెలెక్టివ్గా చేయొద్దండి. చేస్తే ఒక పారదర్శకత తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టండి. తప్పు చేసిన ఇద్దరి మీద చర్యలు తీసుకోండి, అప్పుడు హర్షిస్తారు. కానీ మీకు నచ్చినటువంటి కొన్ని వ్యక్తుల మీద సెలెక్టివ్గా కేసులు పెట్టడం వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. మీరుండేది, యు ఆర్ పబ్లిక్ సర్వెంట్స్, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పబ్లిక్. దయచేసి మీ యొక్క లైన్ దాటద్దని చెప్పి నేను పోలీసులు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, సవినయంగా కోరుకుంటున్నాను. దయచేసి ఇతరులకు ఇటువంటి ఇబ్బందులు పెట్టద్దండి. ఈ యొక్క తప్పుడు కేసులు పెట్టడం, మేము పోయి కేసులు ఇస్తే కేసులు పెట్టేవాడే లేడు, అసలు ఆ కంప్లైంట్ తీసుకునేవాడే లేడు. నేను రెడీగా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడానికి. ఆ క్లిప్పింగ్స్ చూపించి నువ్వు ఏ రకంగా మాట్లాడతావా, నీ అమ్మ మొగుడు ఇస్తాడా అని చెప్పి దానికి సమాధానం చెప్పేవాళ్ళు లేరు. రోజు హుందాగా వ్యవహరిస్తాం. జరిగిపోయినాయి, కొన్ని తప్పులు జరిగినాయి, నీ పార్టీల వల్ల జరిగినాయి, మా పార్టీల వల్ల జరిగినాయి, అన్ని పార్టీల వల్ల జరిగినాయి. దీనికి ఈ రోజు నుంచన్నా అది ఒక పులి స్టాప్ పెట్టి హుందాగా వివరించేటట్లు అందరూ కూడా ప్రిపేర్ అవుదాం. ఒక సెమినార్ పెట్టు, అన్ని పార్టీల మీటింగ్ పెట్టుకొని ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ పెట్టు. దాన్ని వదిలిపెట్టి ఈరోజు కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు విక్టిమైజ్ చేసుకొని కొంతమంది మాత్రమే చట్టానికి తీసుకొని రావడం, మిగతా వాళ్ళు వదిలిపెట్టడం, ఇది ధర్మమా? ఇది యొక్క ముఖ్యమంత్రి హోదాలో నువ్వు చేయాల్సినటువంటి పని అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇప్పటికైనా మానుకో.